ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటాక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. సో మనం చూసినట్లయితే మార్కెట్లో సెంటిమెంట్ బలపడి మార్కెట్ పుంజుకోవాలంటే ఏమేమి ఈవెంట్స్ జరగాలంటారు? మొట్టమొదటి జరగవలసిన ఈవెంట్ అనిశ్చితి తొలగిపోవాలి. అనిశ్చితి అంటే ఏ రకంగా వచ్చిందంటే ఒకే ఒక వ్యక్తి వల్ల ప్రపంచంలో వచ్చినటువంటి అనిశ్చితి తొలగాలి అంటే ఆ వ్యక్తే పూనుకోవాలి. అది పూనుకుంటారా లేదా అంటే కొద్దిగా సందేహం, కానీ ఆయన కనుక కొద్ది గొప్ప క్లారిటీ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసిన టారిఫ్ కాదు, ప్రస్తుతం రష్యా మీద కూడా నేను ఏదో వేసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్ ఇండియన్ సెకండరీ టారిఫ్ వేయను, ఇది తీసేస్తామని చెప్పినా చాలు, లేదా సర్వీస్ సెక్టర్ ని అంటుకోను అని చెప్పినా చాలు. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో విపరీతమైన రూమర్స్ వస్తున్నాయి. ఎవరో ఎక్కడో ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ పట్టుకుని పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించడం, దానితో ఇన్వెస్టర్లందరికీ కూడా భయాందోళనలో ఉండడం జరుగుతూ వస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఇండియా, మా ఫ్రెండ్ ఎలా అయితే చెప్పారో, ఇండియాతో మా యొక్క ట్రేడ్ బంధం ఖచ్చితంగా బలోపేతం చేస్తాం, దానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం, మా ఇంట్రెస్ట్ మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం అని చెప్తే చాలు. అలా కనుక చెప్పినట్లయితే ఒక పాజిటివ్. ఇక రెండవది, ఎంత అన్లైక్లీ అయినా కానీ ఒకవేళ కనుక రష్యాను యుక్రెయిన్ మధ్య యుద్ధం కనుక కొద్దిగా గొప్ప సీజ్ ఫైర్ కనుక ఇద్దరు ఒప్పుకున్నారు అని, అందులో భారత్ పాత్ర ఉందని కనుక తెలిస్తే అమెరికన్ ప్రెసిడెంట్ భారత్ ను మెచ్చుకోక తప్పదు. అలా జరిగినప్పుడైనా సరే ఇండియాకి అమెరికాకి మైత్రి కొద్దిగా గొప్ప మళ్ళీ బలోపేతం అవుతుందని తెలిస్తే పెరుగుతుంది. సో అటువంటి ఈవెంట్ జరిగితే బాగుంటుంది. అలా కనుక జరగకపోతే మాత్రం ఈ అనిశ్చిత కారణంలో కొద్దిగా మార్కెట్ అలా ఎలాగానే ఉంటుంది, కానీ పెద్దగా పెరగడానికి అవకాశం ఉండకపోవచ్చు. రైట్ సార్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. బీరంగూడ నుంచి సాయి కృష్ణ గారు కాల్ చేశారు. సాయి కృష్ణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. వివికే ప్రసాద్ గారు ఉన్నారు. సాయి కృష్ణ గారు, మనీ యాప్ ఉంది కదా, దీని నుంచి మనము యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఈ యాప్ నమ్మదగిందేనా అని చెప్పి నా డౌట్. ఏదండి మళ్ళీ ఒకసారి చెప్తారా? ఏ స్టాక్ అన్నారు? స్టాక్ కాదు, ఐఎన్డి మనీ యాప్. ఈ ఐఎన్డి మనీ యాప్ ద్వారా మనము యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి చూశాను, బట్ ఇది ఎంతవరకు నమ్మొచ్చు అని చెప్పేసి. ఇది ఇండియన్ స్టాక్స్ ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రోకర్లు అందరినీ కూడా చాలా చట్టపరమైన నిబంధనల మధ్యలో ఉన్నారు కాబట్టి ఏ బ్రోకర్ కూడా మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉండదు. మీ అంతటా మీరు వెళ్ళిపోయి కోరి మీ గొంతు కోయండి కొత్త ఆయన చేతుల్లో పెడితే అవకాశం ఉండదు. అందువల్ల ఏ స్టాక్ అయినా ఏ యాప్ అయినా అప్రూవల్ లేకుండా వాళ్ళు లాంచ్ చేయడానికి వీలు కాదు. అందువల్ల ఈ యాప్స్ అన్ని నమ్మచ్చు. ఇన్ మనీ కానివ్వండి, గ్రో కానివ్వండి, జీరోదా కానివ్వండి, కైట్స్ కానివ్వండి, ఇలా రకరకాల యాప్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మంచివే. ఏది కొనకూడదు అంటే ఎవరైనా కనుక ఇండియాలో ఉన్న షేర్స్ ను కూడా ప్రపోర్షనేట్ షేర్ గా కొనుక్కోవచ్చు. అమెరికాలో లాగా అంటే ఇన్ఫోసిస్ మొత్తం కొనుక్కోలేకపోయినా ఒక 10వ వంతు ఇన్ఫోసిస్ కొనుక్కోవచ్చు లాంటి అబద్ధాలు చెప్తే తప్పితే. అంటే మీరు కొనుక్కునే స్టాక్ యూనిట్స్ లో ఉన్నంతకాలం, ఒకటి లేదా ఒకటి మల్టిప్లై చేస్తున్న యూనిట్స్ లో ఉన్నంత కాలం ఈ యాప్స్ ఏదైనా నమ్మచ్చు. ఆ ఒక్క యాప్ ని రికమెండ్ చేసే ధైర్యం నాకు లేదు, కానీ అన్ని యాప్స్ కూడా ఖచ్చితంగా సెబీ పర్యవేక్షణలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నమ్మచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. అంజలి గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. అంజలి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి, నా దగ్గర సీజీ పవర్, ఆకోజో నోబల్ షేర్స్ ఉన్నాయండి. ఒకసారి చెప్పండి. సీజీ పవర్, ఆకోజో నోబల్ అండి. ఆకోజో నోబల్, సీజీ పవర్. సీజీ పవర్, ఆకోజో నోబల్, సీజీ పవర్ సార్. సీజీ పవర్, ఓకే. సీజీ పవర్ ఇంకోటి ఏదండి? ఆకోజో నోబల్. చూద్దాం. సీజీ పవర్ చూస్తానండి. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ప్రజెంట్ చేస్తాను డేటా కూడా. ఎప్పుడు కూడా మీరు స్క్రీన్ లో కొనుక్కునేటప్పుడు చేయాల్సింది ఏంటంటే, కంపెనీ కొనుక్కునేటప్పుడు కంపెనీ ఎర్నింగ్స్ బాగున్నాయో లేదో చూడాలి. ఇప్పుడు చూడండి, సీజీ పవర్ చూస్తే యాక్చువల్ గా పవర్ జనరేషన్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లోనే కంపెనీకి ఎప్పుడు కూడా గమనించాల్సింది మార్జిన్స్ పెరుగుతున్నాయా లేదా చూడాలి. ఒకప్పుడు 12% ఉండే మార్జిన్ తగ్గుతా వచ్చి ఇప్పుడు 9.46 వచ్చింది. అంటే ఈ కంపెనీ గ్రోత్ లో లేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా మనం కొనుక్కోవడానికి మంచిదా అంటే మంచిదని చెప్పడానికి ధైర్యం ఉండదు. పైగా ఎంత ఉంది? 739 ఉంది. దాని యొక్క ఫెయిర్ ప్రైస్ 884.
రేటు తక్కువ ఉంటే కొనకూడదు, రేటు తక్కువ ఉన్నా కూడా కంపెనీ గ్రోత్ ఉంటే కొనాలి. అందువల్ల ఈ కంపెనీ ఈ సమయంలో కొనడానికి నా లెక్క ప్రకారం ఎలిజిబుల్ కాదు. బికాస్ 116 ఇస్ ద పిఈ రేషియో. లాభాలు తగ్గుతూ మార్జిన్లు తగ్గుతున్న కంపెనీకి 116 పిఈ రేషియో అంటే అన్యాక్సెప్టబుల్ అకార్డింగ్ టు అస్. ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం యోగ్యమైనది కాదు. రైట్ సార్. అలాగే అంజలి గారు ఇంకోటి అడిగారు సార్, ఆక్జో నోబుల్ అడిగారు సార్. ఆక్జో నోబుల్ AKZONOBEL పెయింట్ కంపెనీ అండి అది. ఈ కంపెనీలో ఇప్పుడు స్క్రీన్ మీద మీకు డేటా చూపిస్తాను. ఈ కంపెనీని మాత్రం మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన కంపెనీకి భిన్నంగా మీరు చూస్తే 10.19% నుంచి దాదాపుగా అదే రేంజ్ లో, అంటే మార్జిన్స్ పడకుండా ఉన్న కంపెనీ, పెద్దగా టర్న్ ఓవర్ పెరగకపోయినా కానీ కన్సిడరబుల్ గా కొద్దిగా గొప్ప మెయింటైన్ చేస్తూ వచ్చిన కంపెనీ. ఇటువంటి కంపెనీ కనుక ఫెయిర్ ప్రైస్ కన్నా బాగా తక్కువలో ఉంటే కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఉంటే కూడా ఉంచుకోవచ్చు. ఎందువల్ల అంటే 3,300 మార్కెట్ లో ఉంటే దాని ఫెయిర్ ప్రైస్ మన లెక్క ప్రకారం 4,600, అంటే ఇంకా చాలా దాదాపుగా 30-40% కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి 100 రూపాయలు ఈ కంపెనీ ఉంచుకోవచ్చు, కొనుక్కోవచ్చు. కానీ CG పవర్ మాత్రం దూరంగా ఉండటం మంచిది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, గుంతకల్ నుంచి వెంకటేశ్వర్లు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే ప్రసాద్ గారు. ఫోర్స్ మోటార్స్ 25 షేర్లు ఫ్రీ షేర్స్ ఉన్నాయి. యావరేజ్ వచ్చేసి 1,500 రూపీస్ యావరేజ్. ఇప్పుడు అమ్ముకోవచ్చా, ఉంచుకోవచ్చా? ఏ షేర్ ఉన్నారండి? ఫోర్స్ మోటార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఫోర్స్ మోటార్స్ యావరేజ్ చేసుకోవడం మాట దయచేసి ఎప్పుడు దూరంగా ఉండండి వెంకటేశ్వర గారు. ఎందుకంటే యావరేజ్ చేయడం అనేది ఎప్పుడంటే మనం కొన్న కంపెనీ బ్రహ్మాండమైందని తెలిసి ఆ కంపెనీ మేనేజ్మెంట్ టేక్ ఓవర్ చేద్దామంటే తగ్గుతున్న కొద్దికి యావరేజ్ చేస్తామని చేయొచ్చు. కానీ మనం ఇన్వెస్టర్స్ ఆ కంపెనీతో పాటు ప్రయాణం చేసి మనం లాభం సంపాదించి ఇంటికి వెళ్దాం అనుకునే వాళ్ళం యావరేజ్ చేయడం అవుతుందంటే, ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయం కనుక తప్పు నిర్ణయం అయితే థ్రోయింగ్ గుడ్ మనీ ఆఫ్టర్ బ్యాడ్ మనీ అంటారు. అది కనుక అయితే మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఎప్పుడు మీరు యావరేజ్ చేయొచ్చు, కంపెనీ బాగుంది, కొనుక్కోవడానికి యోగ్యత ఉంది, తక్కువలో వచ్చింది కాబట్టి అనుకుంటే చేయొచ్చేమో. కానీ అది కూడా మంచి కంపెనీ, బాగా లాభాలు వచ్చే కంపెనీ వేరే ఉన్నప్పుడు మీకున్న కంపెనీ ఇంకోటి కొనడం మూలంగా వచ్చే అడ్వాంటేజ్ మాత్రమే ఉండదు. ఈ కంపెనీ బ్రహ్మాండంగా ఉంది, బాగుండటం కూడా కాదు. మా లెక్క ప్రకారం ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో చూస్తే మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ లో కూడా చెప్పడం జరిగింది, ఫోర్స్ మోటార్స్ బ్రహ్మాండంగా కనబడుతుందని. ఇప్పుడు ఆ యొక్క ఫెయిర్ ప్రైస్ చూస్తే 25,000 ఉంటే ఇప్పుడు 17,800 లో ఉంది. సో 100 రూపాయలు కొనుక్కోవచ్చు. యావరేజ్ చేయొచ్చా అంటే మీ దగ్గర డబ్బు పుష్కలంగా ఉండి మీ దగ్గర ఆటోమొబైల్స్ లో కనుక 20% కన్నా ఎక్స్పోజర్ లేకపోతే అప్పుడు యావరేజ్ చేయొచ్చు. అదర్వైజ్ దీనికన్నా ఇంకా మంచి కంపెనీలు కూడా ఇప్పుడు తక్కువ రేట్లో దొరుకుతూ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి, చాలా ఉన్నాయి. ప్రసాద్ గారు మరో కాల్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అదాని ఎనర్జీ సొల్యూషన్ అండి. ఓకే. పరాగ్ మిల్క్. ప్రసాద్ గారు. హలో, నాకు వినపడలేదండి స్టాక్ పేరు. చంద్రశేఖర్ గారు ఒకసారి మళ్ళీ స్టాక్స్ అడగరా? అదాని ఎనర్జీ గురించి ఒకటి అడిగారు సార్, అలాగే అపార్ గురించి ఒకటి అడిగారు. ఓకే, అదాని ఎనర్జీ గురించి చెప్పాలంటే ఇప్పుడు కూడా న్యూస్ బీజేపీ ఉన్నంత కాలం దాదాపుగా ఎదురులేని కంపెనీగా చెప్పదగిన వాటిలో అదాని ఎనర్జీ ఒకటి ఉంది. పైగా పొలిటికల్ సపోర్ట్ బ్యాకింగ్ కాకుండా మ్యాజిటీస్ గా కంపెనీ కూడా బాగుందంటే కంపెనీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ మార్జిన్స్ చూస్తుంటే బ్రహ్మాండంగా పెరుగుతూ వస్తూ ఇప్పుడైతే మరి ఏకంగా 10.5% వచ్చింది జూన్ రిజల్ట్స్ లో. దానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఈ అనిశ్చిత పరిస్థితుల్లో పవర్ జనరేషన్ లో ఉన్నటువంటి ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఎదురే ఉండదు. బికాజ్ మన ఇండియా కూడా ఎనర్జీ హంగ్రీ కాబట్టి నా లెక్క ప్రకారం దాదాపుగా 1,200 రూపాయలు వస్తేనే అమ్మటానికి ఆలోచించాలి, కానీ అదర్వైజ్ దాని గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. ఇంకోటి అపార్ ఇండస్ట్రీస్ అన్నారు. అపార్ ఇండస్ట్రీస్ గురించి కూడా ఇప్పుడే చూపిస్తాను స్క్రీన్ పైన. ఎప్పుడు కూడా ఈ కంపెనీ కూడా మనం చూడవలసింది ఏంటంటే మిగతా కంపెనీల కన్నా చూస్తే మార్జిన్స్ కొద్దిగా తక్కువ, అంటే దాదాపు 4.5% ఉంది. పిఈ రేషియో చూస్తే 35 ఉన్నా కూడా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లోనే ఈ ఇండస్ట్రీ కూడా దాదాపుగా 11,532 రూపాయలు ఫెయిర్ ప్రైస్. ఇప్పుడు ఎంత ఉంది? 7,812. వర్కింగ్స్ బాగానే ఉంటూ సేల్స్ వాల్యూమ్ ఏమో 15,000 crores నుంచి నెమ్మదిగా పెరుగుతూ ఇప్పుడు 20,000 crores వచ్చింది. సేల్స్ పెంచుకుంటూ మార్జిన్స్ మెయింటైన్ చేయగలుగుతున్న ఈ కంపెనీ ఖచ్చితంగా కొనడానికి అనువుగానే ఉంది. అది కూడా కొనుక్కోవచ్చు, ఉంటే మాత్రం ధైర్యంగా ఉంచుకోవచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. లాంగ్ కోసం ప్రిసిషన్ వాయిస్ ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి
చెప్పండి. ప్రిసిషన్ వైర్స్ ప్రీఫర్ అదే పొజిషన్ వేరే అర్థమైందండి. రెండోది గుల్షన్ పాలీ అని ఉన్నాయి సార్. లాభాల్లో ఉన్నాను, రిజల్ట్ ఫ్లాట్ గా ఉంది కదా, ఉంచుకోవాలా ఎగ్జిట్ కావాలా చెప్తాను. ముందు పొజిషన్ వేర్ అన్నారు అనుకోండి, ఈ కంపెనీ మీరు ఎందుకు కొంటామంటున్నారో నాకు అర్థం కాలేదు. 3,200 కోట్లు మాత్రమే టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ అండి. అసలు టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండదు, చిన్న కంపెనీ. ఈ సమయంలో ఇలా అనిశ్చితి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం రిటైల్ ఇన్వెస్టర్స్ మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్నాయి కొనాలి. అంటే నిఫ్టీలో పార్ట్లు ఉన్నాయైనా కనీసం 25,000 కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి కొనాలి. కానీ ఇటువంటి చిన్నవి కొనడం అంత మంచి పద్ధతి కాదు. పైగా దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ పక్కన పెడితే వాల్యూమ్ కూడా చాలా తక్కువ, రోజుకి 50,000 కన్నా ఎక్కువ జరగవు. సో ఇది కొంటమా కొనకపోవడమా పక్కన పెడితే ఒకవేళ అయినా కూడా కొందాము, మార్కెట్ క్యాప్ ఎక్విటీ లేకపోయినా పర్లేదు అనుకుంటే ఫెయిర్ వాల్యూ చూస్తే 193, ఆల్రెడీ 184 లో ఉంది. సో ఏ రకంగా చూసినా కూడా కొనడానికి నా లెక్క ప్రకారం ఒక్కసారి కూడా ఓటు వేయలేను. సో ఇట్ షుడ్ బి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి, కొనకండి దయచేసి. తర్వాత గుల్షన్ పాలీ అన్నారు, ఇదైతే మరీ అన్యాయంగా 1000 కోట్లు అండి మార్కెట్ క్యాప్. ఇది కూడా ఇటువంటి కంపెనీ అసలు అంటుకోవడానికి కూడా భయపడే వ్యక్తిని నేను. దాని గురించి రివ్యూ చేసి చెప్పడం అనేది చాలా ఒక రకంగా తప్పు. ఎందుకంటే ఇటువంటి కంపెనీలు ఒకళ్ళు కనుక 10,000 షేర్లు కొంటే వరుసగా రోజు సర్క్యూట్లో కూడా పైకి వెళ్ళిపోతుంది. ఒక 50,000 షేర్లు అమ్మారంటే 4 రోజుల పాటు మళ్ళీ పైకి ఒక ట్రేడ్ కూడా జరగకుండా రేటు తగ్గిపోతుంది. సో దయచేసి రెండింటికి దూరంగా ఉండండి. గుల్షన్ పాలీలో లాభాల్లో ఉన్నారు కాబట్టి లాభం ఉంటే యాక్చువల్ గా 187 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. కానీ ఇటువంటి కంపెనీలో ఉండకూడదు కాబట్టి తీసేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.